వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ మాసంలో ఈ రాశుల వారికి అదృష్ట యోగాన్ని ఇవ్వబోతున్నటువంటి శుక్రుడు వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. ద్వాదశ రాశుల వారి జీవితంపై మార్పులు ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రునికి విలాసాలకు అధిపతిగా చెప్తారు. అటువంటి శుక్రుడి అనుగ్రహం ఉంటే సంపద పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు విలాసాలు లభిస్తాయి. శుక్రుడు శుభదృష్టికి కారకంగా కొన్ని రాశుల వరకు అద్భుతమైన ప్రయత్నాలు రాబోతూ ఉన్నాయి. నవంబర్లో ధనుసు రాశిలో శుక్రుడు ధనుసు రాశిలో సంచరించబోతూ ఉన్నాడు. నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:30 శుక్రుడు ధనుసు రాశిలోకి వెళ్తాడు. ఆపై డిసెంబర్ 10 ఉదయం 5:50 వరకు ధనుసు రాశిలో సంచరిస్తాడు. ధనుసు రాశిలో శుక్ర సంచార ప్రభావంతో ఈ యొక్క రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. శుక్రుని ఆశీస్సులు పొందే రాశులేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు శుక్ర సంచారం కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ యొక్క రాశి వారికి సమాజంలో అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్న యొక్క సమయం ఆర్థిక ప్రయత్నాలు చేకూరుస్తుంది. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఆధ్యాత్మికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారు ధనుసు రాశిలో శుక్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులకు శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి యొక్క సమయంలో విలాసవంతమైన జీవితం రాబోతుంది. ఆదాయం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి సరిపడే డబ్బు వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇది సింహరాశి జాతకులకు అదృష్టకాలంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ధనుసు రాశిలో శుక్ర సంచారం కారణంగా తులారాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. మీనరాశి వారికి ధనుసు రాశిలో శుక్ర సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సామాజికంగా మీనరాశి వారికి లభిస్తుంది అదృష్టం. ఉన్నత అధికారులతో సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాల ఒప్పందాలు కుదురుతాయి. వైవాహిక జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.